ఏండే బాగారు పెద్ద ఏం మరి దీర్ఘంగా రేడియో అంటున్నారేంటండి? దీర్ఘంగా ఏంటలేదు, మామూలుగానే అంటున్నాను. అయ్యే పాటలే దీర్ఘంగా వస్తున్నాయి. మామూలుగానే అన్నారా? జోకులు బాగానే హేరు కానీ ఏంటి ఏం వంట మొదలెట్టు కూర్చున్నారండి? ఏ వంట ఉంటాయి బాబా, కూరగాయల రేట్లు మామూలుగా ఉన్నాయా? నిజమే, వంకాయలు 80 కేజీ అన్నారా? ఎల్ నిన్నో అంట, వర్షాలు పడతలేదు గురా. ఏంటిది ఎల్ నిన్నో అంటున్నారు, ఏదో ఎల్ నిన్నో ఏదో అంట కదా. లెనిన్నా? లెనిన్నో ఇంకోటి లెనిన్ బట్టలు ఉంటాయా? అదంట, అంటే వర్షాలు రావంట, మబ్బులు ఇలా ఇలా అవుతాయంట, గుడ్డు మబ్బులు కింద ఉంటాయా? ఇప్పుడు అయితే ఏంటి వంటకం ఏం మొదలెట్టరు? ఇప్పుడు అయితే కూర రేటు కొండెక్కింది. కొండెక్కిందా? దిగవ ఇప్పుడు ఎప్పుడైనా ఇంకో వంటలో మరి ఏం చేద్దాం? ఇలా కూర్చోడమే. కూర్చోడం కాదు కానీ ఏదో వంటకం అంటే ఏదో వెరైటీగానే తింటానికి కూడా ఏమీ లేవు. ఇప్పుడు ఇలా కాకుండా పోనింగో ఇలాంటి టైంలోనే మీ బుర్రకు పని చెప్పాలా. ఏం వండితే బాగుంటది, మనకు అందుబాటులో ఏది దొరికితే బాగుంటుంది దాన్ని వండేసిలో ఉండాలి. అలాగని నా తొడమకు కోసి వండేస్తాను అనుకున్నా. వెజ్ వండితే నాన్ వెజ్ వద్దు, నాన్ వెజ్ దాన్ని బతికించారు. సపోటా కాయలు ఉన్నా? సపోటా కాయలా ఇంకా అందుబాటులో దొరుకుతున్నాయి. యాప్సికి రేపు లేదు, మామిడాకులు ఏపడేద్దాం ఎదురుగా కానీ చెప్పండి ఏం చేద్దామా. ఇవాళ అరటి చెట్లు ఆకులే సిరిగిపోయి కాత్తది, అరటి చెట్టు గెల్లేం లేవు ఇప్పుడు. ఏమి అడ్లు కూడా ఏముంది ఇప్పుడు? నీ కూర అనమాట అంటే అరటి చెట్లు అంటారేంటి? అరటి చెట్లతో ఏం చేస్తారండి? అట్టాకులు కూర వండుతారా? నడైతే అక్కడ నడు చెప్తాను, అన్నాడేంటి? అదే ఇందులో ఒక చెట్టు నరికి, ఏదోటి ఏంటి పనికిరాని చెట్టు నరికి. ఇప్పుడు ఇవన్నీ నరుకుంటా కూర్చుంటారేంటి? చెట్టు నరికి చెప్తాను. నరికేనా? ఏది నరుకుతా? అది నరకనా? మూల అడ్డంగా ఉందా? నరకు, అది అడ్డం ఉందా? నరికైతే నాకు కాదు, చెట్లకి అడ్డంగా ఉంది. కిందకి నరికే, కుదుకులోకి అక్కడ దాకా పైగా నరికేను. నరికేవా? ఆ పైన అక్కడ దాకా తీసి, అమ్మో తలకాయ అక్కడ వేసేసి వచ్చి ఏ తలకాయ నాదా? నరకు దాన్ని అక్కడ అంత అవసరం లేదు మనకి. ఏం అర్థమవుతుంది? ఏం చేస్తారండి బాబా డప్పులతోట? డప్పులతోటి కార్తీక దీపం. నీకు మాయి దీపం కార్తీక దీపం. దీపాలు వెలిగిస్తారంటండి వంట మానేసా అంటే. ఇంకో లేరు తీసా, ఓ పొర తీసాను. నాకేమో అర్థం అవుతుంది. ఏం చేస్తున్నారండి మీరు? డిప్పులు తీస్తానా? దీపం అని చెప్పాను, కార్తీక దీపం. కార్తీక దీపం ఏం చేసి ఉంటారు ఇవన్నీ? లేతదే తీయాలి మనకి మధ్యలోది. ఇంకో లేరు తీసి, కొంచెం ఇంకా లేతగా ఉంటుంది. లేర్లు ఎన్ని తీసేస్తే అంత కట్టుకోండి. నవ్వులో ఉంది ఇది, ఇంకా తీసేనా? ఇంకో పొర తీసి బాగుంటది, మధ్యలోది లేతగా ఉంటుంది. ఆ కూర ఉండొచ్చు మధ్యలోది అని తెలుసా? ఏమనుకున్నా మరి? దాకా ఏదో చేస్తారా నీ కూర వండుతాడంటండి. ఇంకా ఇవన్నీ తీయండి. నిజమే, సంగతి నీకు తెలీదు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో తెలుసా? అబ్బా నాకు అచ్చికాయలు వండుకుంటారని తెలుసు కానీ మొన్న మధ్య అంటే పోనీ ఏదో తెలిసి తెలియదు. మొన్న చూశాను నేను ఫస్ట్ టైం. ఏది అరటి పువ్వు కూర వండారు. ఇప్పుడు కొత్తగా ఇది ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా అరటి చెట్టు కాయలు ఇయ్యే కాదండి, ఈ అరటి చెట్టును కూడా తినేస్తున్నారు. ఇంకేం చేయాలండి అలానా? బాగరా ఇది లేతగా ఉంది, సరిపోద్దా? చేయండి, ఏం చేస్తారు చూస్తాను. ఇప్పుడు అరటి దోట కూర ఉండబోతున్నానండి నేను. మధ్యలో తీసుకున్నాను అనమాట. పైన ఉన్న డిప్పలన్నీ ఎన్ని డిప్పలు తీసేసుకుంటే అంత లేతగా మధ్యలో దొరుకుతుంది మనకి. దీన్ని మనం రౌండ్ గా రింగుల్లా కోసుకోవాలండి. ఫస్ట్ దీన్ని అరటి దోట అంటారు, అరటి దవ్వ అంటారు కదా. దవ్వ అంటే లేతగా ఉన్నదాన్ని దవ్వ అంటారండి. రింగుల కింద కోసేద్దాం ఫస్ట్. ఇప్పుడు ఇలాగా రింగుల కింద కోసాం కదండి, వీటిని చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకోవాలి. ఈ రకంగా సన్నగా తరిగేసుకొని మజ్జిగ నీళ్ళు వేసుకొని కడుక్కోవాలండి దీన్ని. అరటి తోట చిన్న చిన్న ముక్కల కింద కోసి మజ్జిగలు వేసాం కదా, ఇలాంటి చీపురు పుల్ల ఒకటి తీసుకొని దీంట్లో చుట్టూ తిప్పితే ఇందులో ఉన్న పీచు బయటకు వస్తుందండి. మనకు అడ్డం తగలకుండా అలాంటి పీచు కొంచెం తీసేసుకోవాలి. ఇవ్వండి, వచ్చింది చూసారా? ఇలా తీసేసుకోవాలండి పీచు. ఇప్పుడు ఈ మజ్జిగ వంపేసుకొని 1-2 సార్లు కడిగేసుకుందామండి. దీంట్లో నీళ్ళు పోసుకొని 1 చెంచా పసుపు వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికిద్దామండి. పది నిమిషాల నుంచి అరటి దోట ఉడుకుతుంది.
దీన్ని దింపేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కూర వండుకుందామండి. కూర కోసం 2 చెంచాలు నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు, 1 చెంచా సాయి మినపప్పు, 1 చెంచా పచ్చెనపప్పు, కొన్ని ఎండుమిర్చి ముక్కలు. దీంట్లో కరివేపాకు వేసుకుందాం. ఒక ఉల్లిపాయ ఇలాగ సన్నగా తరిగి పెట్టుకున్నాం, ఇది వేస్తున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు దీంట్లోనే వేసేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగిన తర్వాత 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న అరటి దూట వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ అరటి దూట కూడా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 చెంచా కారం వేసుకుందామండి. అరటి దూట కూర రెడీ అయిపోయిందండి. ఉప్పు చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఆవాల ముద్ద వేసుకుందామండి. 1-2 చెంచాలకి భలే రుచి వస్తుందండి. అప్పుడు ఆవు పెట్టిన అరటి దూట కూర అవుద్ది. ఆవపిండి ఎప్పుడు వేసుకోవాలంటే దింపేసి కింద పెట్టుకొని గిన్నె అప్పుడు వేసుకోవాలి, లేకపోతే చేదు వచ్చేస్తుందండి. ఇవ్వండి 1 చెంచా వరకే వేస్తానండి. కలిపేద్దాం ఒకసారి. అబ్బా అది సువాసన వచ్చేస్తుందండి ఏంగానే. అదే అరటి దూట కూర రెడీ అయిపోయింది. నేను ఎప్పుడు వండలేదు. సూత్రంగా మళ్ళీ భలేగా కలర్ఫుల్ గా ఉందండి. కాదు, ఆరోగ్యానికి మంచిదని ఆలయాల్లో చెప్తుంటే టీవీలో నాటిలోను. అవును, సరే వండుదా అని చెప్పి వండాను అనమాట. రుచి ఎలా ఉంటుందో తెలియదు అనే వండాను, మరి అన్ని వేసి తిని చెప్పి ఎలా ఉందో. కాదు మంచిదంట, ఫైబర్ ఉంటది కదా, ఫైబర్ అనమాట, అరుగుదలగా వాటికి మంచిదండి. ఒకసారి నాకు ఎవరు చెప్పారండి, కిడ్నీలో రాళ్ళకి మంచిదేనా, కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి అంట దీని దెబ్బకే. నిజమే, కిడ్నీలో రాళ్ళు. అవును, రుచిగానే ఉందా, బాగుంది. అవి పీచులు కింద తగులుతుందండి కదా. పీచు ఉంటుందా, ఫైబర్ అన్నారు కదా మీరు, తినగలిగేలాగా ఉంది కదా, బాగుంది. కాకపోతే మనం అవి ఇంకా లోపలికి తీసుకుంటే బాగుండేమో, కొంచెం పీచులా తగులుతుందన్నమాట. అవును, పీచు అన్న అంత ఇబ్బంది ఏం లేదు, నాకు మింగేసేలాగా ఉంది. ఒక తేగ నవ్వులప్పుడు ఎలా ఉంటది, తర్వాత ఇది ఉంటుంది చూడండి, మన తోటకూర కాళ్ళు ఇవి ఉంటుంది కదండి, సేమ్ ఆ టైప్ లో ఉంది. పీచు అయితే అలా ఉంది, రుచి ఏమో డిఫరెంట్ గా ఉందండి, బాగుంది. అదే కొంచెం ఆవపిండి వేసి పులిహోరలా కనిపిస్తున్నాయి, నాకు నచ్చింది. ఇంకోండి ఈ మాదిరి పీసు వస్తుంది ఇలాగా, ఒక్క పీసు అంతే. నేను మింగేస్తున్నాను, లొంగెట్టు కొట్టాడమే అంతే. ఎందుకు తింటానండి, తినడానికి ఏమైంది దీనికి. అరటి దూట బాగుంది, గొప్పగా ఉంది. ఎవరు కనిపెట్టారా మరి దీన్ని. ఆవపిండి వేస్తే భలే గుమ్మగుమ్మలా అడుతుందండి. ఆ పీసు ఎలా తీసావు నువ్వు బయటికి, నాకు రావట్లేదు, మొత్తం అందులో వెళ్ళిపోతుంది. ఈ రకంగా ఈ రోజు మాకు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందాయండి మా బాడీకి. అరటి దూట అయితే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఇలాంటివి మీకు దొరికితే కనుక తప్పనిసరిగా వండుకు తినండి, ఒకసారి అయినా సరే తినండి. చాలా బాగుందండి, తినగలిగేలాగా ఉంది. మీరు అంటే మేము కొత్తగా మా బాగా ట్రై చేయడు, ఎలా ఉంటుంది అనుకున్నాం, ఎలా ఉంటుందా, పీచులా ఉంటుందా ఏంటి అని అనుకున్నా. ఇబ్బంది ఏం లేదండి, బంగారులా ఉంది, గుడ్డు నెంబర్ 1గా ఉంది, తినొచ్చండి. బాగుంది, చాలా బాగుంది. మరి మా బావగారు చేసిన విధానంగా ఈ అరటి దూట కూర మీరు కూడా చేసుకు తినండి, నెంబర్ 1గా ఉంటుంది, రుచి ఉంటుంది, ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయండి. మరి మా ఈ అరటి తోట వీడియో కనుక నచ్చితే మా గోదావరి లింటూచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి మమ్మల్ని. ఉంటామండి.